వెల్కమ్ టు టీవీ 11 నా పేరు పద్మ. వివరాల్లో వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. మూడో విడత పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం. పది జిల్లాలతో కూడిన తెలంగాణ కావాలన్న జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి. చిత్తూరు జిల్లా పీలేరులో ఘర్షణకు దారితీసిన పోస్టల్ బ్యాలెట్ వివాదం. కేర్ హాస్పిటల్ వైద్యానికి ఓ నిండు ప్రాణం బలి. ప్రమాద స్థాయికి చేరిన నాగార్జున సాగర్ నీటి మట్టం. న్యూస్ ఇన్ డీటెయిల్స్. మూడవ విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 5,946 గ్రామ పంచాయతీలతో పాటు మొదటి 2 విడతల్లో వాయిదా పడిన 304 పంచాయతీలకు మంగళవారం పోలింగ్ జరిగింది. సమస్యాత్మక గ్రామాలను గుర్తించి భద్రతా ఏర్పాట్లను చేశారు. సాయంత్రం వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో 20 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు నవీల్ మిట్టన్ తెలిపారు. రెండో విడత పోలింగ్ తర్వాత ప్రకాశం జిల్లాలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. కడప జిల్లాలో 19 మండలాల్లో మూడో విడత పోలింగ్ జరుగుతుందని, ఇందుకోసం భద్రతను కట్టుదిట్టం చేసినట్లు ఎస్పీ మనీష్ కుమార్ చిన్హా తెలిపారు. హింసకు పాల్పడితే కాల్పులకు కూడా వెనకాడబోమని గ్రామీణ ఎస్పీ సత్యనారాయణ హెచ్చరించారు. మొదటి రెండో విడత ఎన్నికల్లో వాయిదా పడిన 7 పంచాయతీలకు 13న పోలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. చిత్తూరు జిల్లా పీలేరులో పోస్టల్ బ్యాలెట్ వివాదం ఘర్షణకు దారితీసింది. పీలేరు ఎంపీడీఓ లీలామాధవి 450 పోస్టల్ బ్యాలెట్లను అధికార పార్టీకి అందజేయడంతో ఈ వివాదం తలెత్తింది. లీలామాధవి వ్యవహారాన్ని తప్పుపడుతూ టీడీపీ ఎమ్మెల్యేలు గాలి ముద్దుకృష్ణనాయుడు, బొజ్జల గోపాలకృష్ణులు అధికారులను దుయ్యబట్టారు. ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతుందంటూ వారు విమర్శించారు. అధికారం దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఎంపీడీఓ కార్యాలయం ముందు టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంది. పోస్టల్ బ్యాలెట్ల వివాదంపై జిల్లా ఎన్నికల అధికారి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారని బొజ్జల గోపాలకృష్ణ తెలిపారు. రాష్ట్ర విభజనకి సంబంధించిన అంశంపై జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేవలం 10 జిల్లాలతో కూడిన తెలంగాణ కావాలన్నదే తమ ఆకాంక్ష అని, దీనికోసం 1000కి పైగా విద్యార్థులు ప్రాణత్యాగం చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదే జిల్లాలో పక్కన జిల్లా జిల్లా ఏ జిల్లాలో తెలంగాణ కావాలని తెలంగాణ అదే తెలంగాణ కావాలి పక్క జిల్లాలో చాలా మంది ప్రాణాలు 1000 మంది విద్యార్థులు అనేది ప్రాణాలు కూడా ఉంటున్నాయి. కాబట్టి ఇక్కడున్న విద్యార్థులు చాలా మంది విద్యార్థులు తెలంగాణ గురించి ప్రాణాలు ఉన్నాయి. కాబట్టి తెలంగాణ గురించి ఎంత ఫైట్ చేస్తే మీరు అనుకుంటున్నారు. తెలంగాణపై ములాయం సింగ్ చేసిన వ్యాఖ్యలకు రంగారెడ్డి జిల్లా న్యాయవాదులు ఖండించారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెడితే
వ్యతిరేకిస్తామంటూ ములాయం చేసిన వ్యాఖ్యలపై న్యాయవాదులు సోమవారం తమ నిరసన తెలిపారు. జిల్లా కోర్టు భవనం ముందు విజయవాడ రహదారిపై ములాయం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు గోవర్ధన్ రెడ్డి, బాచిరెడ్డి సాయిరెడ్డి, ఉపేందర్, రవీందర్ రావు, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. సమతా పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ తెలంగాణ మీద కీలక నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ తరుణంలో ఆయన తెలంగాణకి వ్యతిరేకం, చిన్న రాష్ట్రాల ద్వారా అభివృద్ధి నిరోధకం, చిన్న రాష్ట్రాల ద్వారా వెనుకబాటుతనం వస్తుందని చెప్పేసి ఏదైతే మాట్లాడిండో దాన్ని తెలంగాణ అడ్వకేట్ చేసి ముందుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఆర్టికల్ 3 భారత రాజ్యాంగంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటు, చిన్న రాష్ట్రాల ద్వారానే అభివృద్ధి, చిన్న రాష్ట్రాల ద్వారానే అధికారాల వికేంద్రీకరణ, అన్నింటి మించి చిన్న రాష్ట్రాల ద్వారా సామాజిక న్యాయం అని చెప్పేసి ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. ఈ ములాయం సింగ్ అంబేద్కర్ ఆశయాలను ముందు పెట్టుకొని సామాజిక న్యాయం అని చెప్పేసి ఉత్తరప్రదేశ్ లో పార్టీ నిర్మించి అధికారంలోకి వచ్చి ఆ రోజు అధికారంలో రావడానికేమో అంబేద్కర్ ఆలోచన విధానం కావాలి, ఈ రోజు చిన్న రాష్ట్రాల ఏర్పాటుకేమో అంబేద్కర్ ఆలోచన విధానంతో రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నావు కాబట్టి నిన్ను ఈ భారతదేశం నుంచి నీ రాజకీయ పార్టీని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఆయనకున్నటువంటి రాజకీయ పదవులను కూడా ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ వాళ్ళందరినీ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడుకి ములాయం సింగ్ కి చాలా దగ్గర సంబంధాలు ఉన్నట్టు అనేక సందర్భాల్లో రుజువైతా ఉన్నాయి. నిన్న అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ సంబంధించిన ముఖ్యమంత్రి చక్కగా చంద్రబాబు నాయుడు ఇంటికి ఈ ఆంధ్రప్రదేశ్ వచ్చి పోవడం జరిగింది. ఆ తర్వాత పరిణామాలు మారిపోయినాయి. నువ్వు కిరణ్ కుమార్ రెడ్డికి, చంద్రబాబు నాయుడుకి, కేవీపీకి అమ్ముడు పోయి ఈ రోజు డబ్బు సంతలకి అలవాటు పడ్డటువంటి ములాయం సింగ్ ఈ రోజు తెలంగాణను వ్యతిరేకించడం అంటే భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించడమే. భారతదేశ పౌరులు, తెలంగాణ పౌరుల ఆత్మ గౌరవానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మేము ఈ రోజు ములాయం సింగ్ యాదవ్ ని, ఆయన పార్టీని కూడా మేము సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ రోజు రంగారెడ్డి జిల్లా కోర్టుల ముందు తెలంగాణ అడ్వకేట్ చేసి పక్షాన మరి ఆయన దిష్టిబొమ్మను కాల్చడం జరిగింది. జై తెలంగాణ, జై తెలంగాణ. న్యాయవాదులుగా తెలంగాణ రాష్ట్రం ఈ రంజాన్ పవిత్ర మాసంలోనే ఆసన్నమవుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు వాళ్ళందరి చీకటి ఓడంబడికల ద్వారా పిడికెడి మంది సీమాంధ్ర వ్యాపారులకు డబ్బు సంచులకు అమ్ముడుపోయి ములాయం సింగ్ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తనయుడు ముఖ్యమంత్రి చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకమని మీరు అంటున్నారే, మేము అడుగుతున్నాం. ఈ దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ శాంతియుతంగా చేస్తున్నటువంటి ఉద్యమాన్ని యొక్క వేడికే డిసెంబర్ 9 నాడు ప్రకటన ఇవ్వడం జరిగింది. ఈ అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో ఈ యూపీఏ ప్రభుత్వం వెంటనే ప్రజలకు ఇచ్చిన మాట కట్టుబడి ఈ తెలంగాణ రాష్ట్ర బిల్లు పెట్టి తెలంగాణను ఆ ప్రాంతంలో, ఈ ప్రాంతాల్లో శాంతిని కాపాడాలి. ఇదే వేదిక ద్వారా మేము కోరుకునేది ఒకటి, ఓ సీమాంధ్ర రాయలసీమ ప్రజలారా, మేము తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యమకారులు 1000కి పైచిలుకు బలిదానాలతోటి ఉద్యమకారుల రక్తం చిందిస్తే తెలంగాణ రాష్ట్ర బిల్లు తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చింది. ఆ రాష్ట్రము గుర్తాడుతున్న ఈ క్షణాన మళ్ళీ మీరందరూ కూడా వ్యతిరేకిస్తున్నారే, అది రాజ్యాంగ ఉల్లంఘన, మానవ హక్కులకు ఉల్లంఘన, అదేవిధంగా మీరు మనుషులా కాదా అని మేము అడుగుతున్నాం. సీమాంధ్ర ప్రజలు ఉన్నటువంటి మేధావులారా, న్యాయవాదులారా, యువకులారా, విద్యార్థులారా, మీ యొక్క అభివృద్ధిని అడ్డుకట్ట వేస్తున్నటువంటి ఆ తెలంగాణను అడ్డుకునేటటువంటి ఆ నాయకులను మీరు ప్రశ్నించండి. మీకు తెలివితేటలు లేవా?
బాలీవుడ్ నటుడు, దర్శకుడు, రచయిత ఫర్హాన్ అఖ్తర్ మన టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు ధన్యవాదాలు తెలిపారు. సమాజంలో ఓ మంచి మార్పు కోసం చేస్తున్న మా ప్రయత్నాన్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ మహేష్ అని ఆయన ట్వీట్ చేశారు. దానికి ఒక కారణం ఉంది. ఆడవాళ్లపై జరుగుతున్న లైంగిక వేధింపులు, అత్యాచారాలకు కదిలిపోయిన ఫర్హాన్ మెన్ అగైనెస్ట్ రేప్ అండ్ డిస్క్రిమినేషన్ మర్ద్ అనే సంస్థను స్థాపించారు. సమాజంలో స్త్రీకి ఉన్న ప్రాధాన్యం, ఆమెను గౌరవించే విధానం గురించి మగవాళ్లకు తెలపడమే ఈ మర్ద్ ముఖ్యోద్దేశం. ఇందులో భాగంగా పలు భాషల్లో పద్యాలు రాయించి ప్రముఖులతో పాడించారు. తెలుగులో మన ప్రిన్స్ పాడటంతో పాటు మర్ద్ లోగో టీషర్ట్ ధరించి సంస్థకు పూర్తి మద్దతునిచ్చారు. ఆ ఫోటోను విడుదల చేసి ఫర్హాన్ ధన్యవాదాలు తెలిపారు. పద్యాలను, మహేష్ బాబు పాడిన వీడియోలను త్వరలోనే ఆన్లైన్ లో విడుదల చేయాలనుకుంటున్నారు. కీప్ ఇట్ అప్ ప్రిన్స్. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకన్ ఫిష్ ల్యాండ్. మై అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. విరామానంతరం తిరిగి స్వాగతం. मोमिनो आमद रमजान मुबारक तुमको, 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 मोमिनो आमद रमजान मुबारक। अफ्तार की दावत का इस तरह मजा लेना, अफ्तार की दावत का इस तरह मजा लेना, अफ्तार की दावत का इस तरह मजा लेना, अफ्तार की दावत का, अफ्तार की दावत का इस तरह मजा लेना, इस तरह मजा लेना। बस्ती के गरीबों को दावत में बुला लेना, बस्ती के गरीबों को दावत में बुला लेना, बस्ती के गरीबों को। मोमिनो आमद रमजान मुबारक तुमको, 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 मोमिनो आमद रमजान मुबारक, मोमिनो आमद रमजान मुबारक तुमको, 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 मोमिनो आमद रमजान मुबारक, मोमिनो आमद रमजान मुबारक तुमको, मोमिनो आमद। ముస్లిం సోదరులతో ఉన్న తమ అనుబంధాన్ని తెలుపుతూ సమాజంలోని అన్ని వర్గాల వారు రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులు నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం యూసఫ్ గూడలోని సవేరా ఫంక్షన్ హాల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.
విందుకు హాజరైన సికింద్రాబాద్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మైనార్టీ మంత్రి అహ్మదుల్లా, నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్లను ఇస్లాం సాంప్రదాయ టోపీ శాల్వా తొడిగి ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అహ్మదుల్లా మాట్లాడుతూ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి తండ్రి స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి సమయం నుండే రంజాన్ మాసంలో ఇఫ్తార్ ఏర్పాట్లు అలాగే అన్ని వేళలా ముస్లిం సోదరులకు అందుబాటులో ఉండేవారని పేర్కొన్నారు. అనంతరం విష్ణు మాట్లాడుతూ 1975 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం ఇఫ్తార్ విందు నిర్వహిస్తున్నామని మరియు ప్రతి సంవత్సరం విందు ఏర్పాట్లను పెంచుకుంటూ వస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి సికింద్రాబాద్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మైనార్టీ మంత్రి అహ్మదుల్లా, రెహ్మత్ నగర్ డివిజన్ అధ్యక్షులు, జూబ్లీహిల్స్ మైనార్టీ చైర్మన్ బాబుఖాన్, రెహ్మత్ నగర్ కార్పొరేటర్ బండపల్లి చంద్రమ్మ, వెంగళరావు నగర్ కార్పొరేటర్ షామ్ముదిరాజ్, షేక్పేట్ కార్పొరేటర్ లడ్డూ సుధాకర్, నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్, మధుసూదన్ రెడ్డి, సలీం జావేద్, ఖదీర్, ముక్రమ్, మజీద్, ముబీన్, గౌస్ ఖురేషి మరియు వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. मोमिनो आमद रमजान मुबारक तुमको, 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 मोमिनो मोमिनो आमद रमजान मुबारक तुमको, मोमिनो आमद रमजान मुबारक तुमको, मोमिनो आज 19वां रोजा है। अल्लाह ने उनको सेहत दो, उम्र की दराजी करो। उनके वालिद साहब भी पी जनार्दन साहब ऐसा करते हैं। हमारी दुआ है कि रमजान का महीना है, अब आने वाले रमजान की ईद के दिन बोनाल पंडगा है और रमजान भी है। अल्लाह मियाँ हम दोनों भाई बहन सरकार मिलके दोनों ईद सब मिलकर करना मिलकर दूंगा। తిట్టడం జరుగుతుంది. అత్యంతంగా మీరు 2007 నుంచి అయినప్పటి నుంచి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. మరి ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఉన్న ఫ్యామిలీకి ఇఫ్తార్ విందు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తారు. ఈసారిలో మధులా సాబు, మరి సికింద్రాబాద్ అంజన్ కుమార్ యాదవ్ గారు, మరి దాని తర్వాత నిజామాబాద్ మాజీ మేయర్ అయిన సంజయ్ గారు, हल्के जुबली हिल्स के एमएलए अब्दुल अजीज आली जनाब पी विष्णुवर्धन रेड्डी साहब की क़ियादत में आज सवेरा फंक्शन हॉल इसुगुड़े के पास दावत इफ्तार का जो है एहतमाम किया गया। इस दावत में बिला खुसूस जुबली हिल्स के तमाम मसाजिद के अंदर ऐलानात किए गए थे और जितने भी हर डिवीज़न 7 डिवीज़न के जितने भी लीडर्स हैं उन तमाम लीडरों को जो है मैं शुक्रिया अदा करूंगा कि वो लोग जो है अपने अपने डिवीज़न के बस्तियों के अंदर जितने मसाजिद हैं वहाँ पर ऐलानात किए और तमाम रोज़दारों को जो है सवेरा फंक्शन हॉल के अंदर जो लेकर आए हैं। मैं उन तमाम लोगों का हर दिल अजीज़ नौजवान क़ायद पी विष्णुवर्धन रेड्डी साहब की तरफ से और तमाम यहाँ के जितने भी जो लोग करता धरता जितने भी जो है रोज़दारों की जो है तो खिदमत किए, मैं उन तमाम लोगों का जो है तो मैं शुक्रगुजार हूँ। और ख़ास तौर से हर साल जिस तरीके से जो है आली जनाब नौजवान क़ायद विष्णुवर्धन रेड्डी साहब जो है रोज़दारों के लिए रोज़े का एहतमाम करते हैं, तो आज जो है गैस गुज़श्ता साल से आज जो है इस सवेरा फंक्शन हॉल के अंदर नमाज के टाइम पे ही लोगों को जो है बराबर जगह नहीं मिली। मैं उन लोगों से भी अदबन माफ़ी चाहूँगा जो लोग जिन लोगों को जो है नमाज में जगह नहीं मिली। बहरकब मैं इस रोज़े के मौके पर माह रमज़ान में मैं अपने हर दिल अज़ीज़ नौजवान क़ायद को
तमाम अक़लियती तबके की तरफ से मैं दिली मुबारकबाद पेश करता हूँ कि परवरदिगार इनको जो है आने वाले इलेक्शन के अंदर कामयाब कर कर हमारे सामने जो है मिनिस्टर बने और हम जो है उनकी क़ियादत में जो है काम करते रहें और बिला खुसूस बिला मज़हब मिल्लत ये शख्सियत स्वर्गीय पी जनार्दन रेड्डी साहब जो बिला मज़हब मिल्लत के जो है क़ायल थे उन्हीं के सुपुर जो है उनके नक्शे क़दम पर चलते हुए आज जो है बिला मज़हब मिल्लत जो है उन्होंने काम कर रहे हैं और ये हैदराबाद की गंगा जमुना तहजीब को इंशाअल्लाह पी विष्णुवर्धन रेड्डी बरकरार रखेंगे। जय हिंद, जय PDR। आज इस मौके पर दावत इफ्तार में हमारे गैर मुस्लिम हिंदू भाइयों ने उसमें हिस्सा लिए। मैं उन हजरात का भी जो है तहे दिल से शुक्रगुजार हूँ और इसमें मेरे साथी हम ख्याल हम उम्र मेरे लोकल लीडर सीनियर जो भी हैं उनका भी जो मैं शुक्रगुजार हूँ कि इस दावत इफ्तार में शरीक होकर आप लोगों ने जो है जो कामयाब बनाया, मैं उसके लिए जो है आप तमाम हजरात का जो है मशकूर और ममनून हूँ। బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. ఓ ఎన్ఆర్ఐ ఫ్యామిలీ చెకప్ కోసం కేర్ హాస్పిటల్ కు వెళ్లారు. భర్త తన భార్యకు దగ్గు వస్తుండడంతో చెకప్ కోసం డాక్టర్ ను సంప్రదించాడు. చెకప్ చేసిన డాక్టర్ ఆమె పరిస్థితి విషమంగా ఉందని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయకపోతే ప్రమాదమని చెప్పడంతో ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు. అడ్మిట్ చేసిన అనంతరం డాక్టర్లు ఆమెకి ఓ ఇంజెక్షన్ ను ఇచ్చారు. ఇంజెక్షన్ ఇచ్చిన అనంతరం ఆమె మరణించింది. దీంతో ఆగ్రహించిన మృతురాలి కుటుంబ సభ్యులు హాస్పిటల్ ముందు ధర్నాకు దిగారు. కేర్ హాస్పిటల్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. Somaraju! I want to talk to Somaraju! I want to talk to Somaraju! Unqualified! 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 We want justice! We want justice! We want justice! We want justice! Care hospital! Killing place! Care hospital! Killing place! Care hospital! Killing place! Care hospital! Killing place! Raju Menon! Down down! Raju Menon! Down down! Somaraju! Down down! Somaraju! Down down! Somaraju! Down down! Somaraju! Down down! He's a medical gang! Mafia gang! He's a medical mafia gang! And they're asking of the Care hospital! To the US citizens, NRI, we came on vacation to India and I lost my wife here by wrong treatment by unqualified doctors at Care. So we came as a OPD patient and I lost my wife because they have done the wrong treatment. We came as OPD patient just for treating the light cough and we basically asked the doctor, we went to pulmonology department and then even without touching the hand, doctor said, okay, you need to go to cardiology department. We went to cardiology department and Dr. Raju Menon, he has not even done ECG or he has not even done the X-ray or he has not even touched the patient. He said, you guys have to admit in the hospital right away because she's in a serious condition because she's not getting breathing every day. So I said, నడుచుకుంటూ వచ్చి పేషెంట్ ఇక్కడికి దగ్గు వస్తుంది, మామూలు దగ్గు వస్తుంది ఆమెకి. రాత్రి పూట 5 గంటలకు సాయంత్రం 5 గంటలకు నడుచుకుంటూ వచ్చారన్నమాట. బయట పిజ్జా తినేసి డాక్టర్ని కలిసేసి దగ్గు వస్తుంది కదా అని చూపించుకుందామని అక్కడికి వచ్చి డాక్టర్కి వచ్చారు. డాక్టర్ ఏమన్నానంటే నీకు చాలా సీరియస్గా ఉందమ్మా, నువ్వు ఇమ్మీడియట్గా జాయిన్ కావాలని చెప్పారు. తర్వాత ఏదైనా ఎంఆర్ఐ స్కాన్ చేయడం వల్ల బ్రెయిన్కి ఎయిర్ పోవట్లేదు, తర్వాత లంగ్స్ ప్రాబ్లం అని చెప్పారు. ఇదంతా 5th డే చెప్పారు అనమాట. డాక్టర్ మిలన్ గారు కలిసినప్పుడల్లా కానీ ఆయన మీ పేషెంట్ రాజీవ్ మిలన్ ఆయన ఎప్పుడు కలిసినా కానీ మీ పేషెంట్ బాగానే ఉంది అంటే మేము ధైర్యంగా ఉన్నాను అనమాట. ఫైనల్ గా ఇవాళ కాల్ చేసి చెప్పారు మాకు మీ పేషెంట్ లేదంటే ఎక్స్పైర్ అయిపోయింది. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11.
Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details, log on www.mohansmotors.com. असुफा इस्लामिक स्कूल तालीम इंसान को इंसानियत से हमकिनार करती है, लेकिन क्या आपका बच्चा हकीकी तालीम से आरास्ता हो रहा है? गौर कीजिए, दीन और दुनिया दोनों तालीम का मरकज, जिसने इंसान को वो सिखाया जिसे वो नहीं जानता था। Believe in prophets. May the prayer and salutations of Allah be upon this all. सूरह बकरा नंबर 2 ayat नंबर 255। असुफा इस्लामिक स्कूल इंग्लिश मीडियम इस्लामी तालीम के साथ आपके इलाके का वाहिद स्कूल असुफा इस्लामिक स्कूल स्वराजनगर बोराबंडा। విరామానంతరం తిరిగి స్వాగతం. కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ లో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న కృష్ణప్రసాద్ మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని దయానంద నగర్ లో నివాసం ఉంటున్నారు. ఆదివారం మూసారాం బాగ్ లోని తన బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్లి రాత్రి మళ్లీ తిరిగి వచ్చారు. తన ఇంటికి వచ్చేటప్పటికే ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉండడంతో అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూడగా బీరువాలో 8 తులాల బంగారు ఆభరణాలు 15,000 రూపాయలు కనిపించలేదు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రవి తెలిపారు. జనాల అత్యాశను ఆసరాగా తీసుకుని డబ్బులు దండుకోవడం మోసగాళ్లకు మామూలైపోయింది. సెల్ ఫోన్ లో లాటరీ తగిలిందంటూ మెసేజ్ పంపి అందినంత డబ్బులు దోచుకోవడం చూస్తూనే ఉన్నా ప్రజలు మోసపోతూనే ఉన్నారు. తాజాగా ఖమ్మం జిల్లా బయ్యారం మండలంలోని సంతులాల్ పాడు తండాకు చెందిన బానోత్ లలిత అనే గిరిజన మహిళకు కోట్ల రూపాయల లాటరీ తగిలినట్టు మెసేజ్ వచ్చి లాటరీ సొమ్మును తీసుకోవడానికి 25,000 రూపాయలు డిపాజిట్ చేయాల్సిందిగా అనూప్ కుమార్ అనే పేరుతో అకౌంట్ నెంబర్ ఇచ్చాడు. డబ్బుపై ఆశతో లలిత బంగారం అమ్మి 25,000 డిపాజిట్ చేయగా మరో 50,000 డిపాజిట్ చేయమని అడగడంతో అనుమానం వచ్చిన ఆమె ఆలస్యంగా మోసాన్ని పసిగట్టింది. రాష్ట్రంలో భారీ వర్షాలకు అన్ని జలాశయాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. నాగార్జున సాగర్లో నీటి మట్టం ఈ రోజు ఉదయం వరకు 524.5 అడుగులకు చేరుకుంది. ఇన్ఫ్లో 25,000 క్యూసెక్లు, అవుట్ఫ్లో 900 క్యూసెక్లుగా ఉందని డ్యాం అధికారులు వెల్లడించారు. అయితే నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులని అధికారులు తెలిపారు. ఇక కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. సోమవారం సాయంత్రం నీటి మట్టం 875.70 అడుగులకు చేరింది. మరో 9.30 అడుగుల నీరు వచ్చి చేరితే నీటి మట్టం గరిష్ట స్థాయి అయిన 885 అడుగులకు చేరుతోంది. ఇన్ఫ్లో 3,72,643 క్యూసెక్కులుగా ఉంది.
ఇదే ఇన్ఫ్లో కొనసాగితే ఈ రోజు గేట్లను తెరిచి నీటిని విడుదల చేస్తారు. 14.390 మిలియన్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి 26,853 క్యూసెక్ల నీరు నాగార్జున సాగర్ కు వదిలారు. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలో ఏ మూల నుండైనా లాగౌన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.